హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను బిట్‌కాయిన్‌లో ఒక చిన్న ప్రైస్ యాక్షన్ మొమెంటమ్‌ని నేను అబ్జర్వ్ చేయకపోయింటే $200 ప్రాఫిట్‌ని నేను మిస్ అయ్యేవాడిని. ఆ సెటప్‌ని మీకు డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో దట్ మార్కెట్‌లో చిన్న చిన్న విషయాలని మనం ఎంత నీట్‌గా అబ్జర్వ్ చేయాలి అండ్ స్మాల్ ప్రైస్ యాక్షన్ మొమెంటమ్స్‌ని కూడా అండర్‌స్టాండ్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్ అని మీకు తెలుస్తుంది. ఫ్రెండ్స్, నిన్న మార్నింగ్ బీటీసీ ప్రీవియస్ డే లో లెవెల్స్‌ని బ్రేక్ చేసింది. ఇది ప్రీవియస్ డే హై అండ్ ఇది ప్రీవియస్ డేలో. నేను మీకు ఒక సెటప్‌ని కూడా ప్రొవైడ్ చేశాను. ప్రీవియస్ డే హై అండ్ ప్రీవియస్ డే లో లెవెల్స్‌లో ఎలా ట్రేడ్స్‌ని బిట్‌కాయిన్‌లో ప్లాన్ చేసుకోవాలి అని. ఇన్ కేస్ మీరు ఆ వీడియోని చూడలేదు అంటే మన ఛానెల్‌లో ఉంటది. వెళ్లి చెక్ చేయండి. సో ప్రీవియస్ డే లో లెవెల్స్ బ్రేక్ డౌన్ అయింది. బట్ బ్రేక్ డౌన్ అయిన క్యాండెల్‌ని మీరు గమనిస్తే సిగ్నిఫికెంట్లీ బిగ్ క్యాండెల్. అట్ ద సేమ్ టైమ్ మార్కెట్ బ్యాక్ టు బ్యాక్ రెడ్ క్యాండెల్స్‌తో డౌన్ సైడ్ మొమెంటం చేస్తూ ఉంది. డైరెక్ట్‌లీ బ్రేక్ డౌన్ ఇచ్చింది కాబట్టి రీటెస్ట్ కోసం వెయిట్ చేసి ఈ ప్రైస్ లెవెల్స్‌లో సెల్ సైడ్ ట్రేడ్‌ని ప్లాన్ చేసుకుందామని మన కమ్యూనిటీ మెంబర్స్‌కి అప్డేట్ చేశాను. తర్వాత బిట్‌కాయిన్‌లో ఏం జరిగింది అనేదే సర్ప్రైజింగ్ అనమాట. నేను ప్రీవియస్ డే లో లెవెల్స్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఈ ప్రైస్ లెవెల్స్‌లో రీటెస్ట్ చేసింది అంటే ఇక్కడ సెల్ సైడ్ ట్రేడ్‌ని ప్లాన్ చేసుకోవచ్చు. మార్కెట్ డౌన్ సైడ్ మొమెంటం చేసే పొటెన్షియల్ ఉంటది అని ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కానీ బిట్‌కాయిన్ ఏం చేసింది? ఒకే ఒక బిగ్ గ్రీన్ క్యాండెల్‌తో అప్‌సైడ్ మొమెంటం చేస్తూ ప్రీవియస్ డే హై లెవెల్స్ అబోవ్ కూడా క్లోజింగ్‌ని ఇచ్చేసింది. ఇప్పుడు మెనీ పీపుల్ ఎలా ఆలోచిస్తారు? మార్కెట్ డౌన్ సైడ్ మొమెంటం చేసింది, పుల్ బ్యాక్ ఇచ్చింది, అగైన్ డౌన్ సైడ్ మొమెంటం కంటిన్యూ చేయవచ్చు అనే థాట్ ప్రాసెస్‌తోనే ఇక్కడ సెల్ సైడ్ ట్రేడ్స్‌ని ప్లాన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. బట్ నేను ఆ మిస్టేక్‌ని చేయలేదు. ఎందుకంటే ఒక్కసారి ప్రీవియస్ డే లో లెవెల్స్ బ్రేక్ డౌన్ అయింది అంటే ఈ ప్రైస్ లెవెల్స్‌లో సెల్లింగ్ ప్రెషర్ గాని ఉండింది అంటే మార్కెట్ అగైన్ రివర్సల్‌ని చూపించదు అండ్ ఎస్పెషల్లీ ఇంత పెద్ద క్యాండెల్‌ని అయితే ఫార్మ్ చేయదు. సో బాటమ్‌లో ఉన్న లిక్విడిటీని బిట్‌కాయిన్ క్యాప్చర్ చేసుకుంటూ ఇక మార్కెట్ అప్‌సైడ్ మొమెంటం చేస్తది. ఎవరైతే సెల్ చేస్తారో వాళ్ళ స్టాప్ లాసెస్‌ని హిట్ చేస్తూ బిట్‌కాయిన్ అప్‌సైడ్ మొమెంటం చేయవచ్చు అనే థాట్ ప్రాసెస్‌తో ఈ ప్రైస్ లెవెల్స్‌కి బిట్‌కాయిన్ గాని వచ్చింది అంటే ఇక్కడ నేను లాంగ్ ట్రేడ్ ప్లాన్ చేసుకుంటా అని మన కమ్యూనిటీ మెంబర్స్‌తో అప్డేట్ చేశాను. ఆ అప్డేట్‌ని కూడా మీకు షేర్ చేస్తా. సో ఈ సెటప్ అన్నమాట. బీటీసీ రివర్సల్ చేసింది. ఇప్పుడు బీటీసీ అప్‌సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. సో నేను లాంగ్ ట్రేడ్ వెళ్తున్నాను క్రిప్టో కమ్యూనిటీలో అప్డేట్ చేశాను. ఈ ప్రైస్ లెవెల్స్‌లో ఎంట్రీ, స్టాప్ లాస్‌ని క్లియర్‌గా మెన్షన్ చేస్తాను అండ్ టార్గెట్‌ని కూడా మెన్షన్ చేస్తాను. మీరు గమనిస్తే ఇక్కడ ఆల్మోస్ట్ మోర్ దెన్ 1:2 రిస్క్ రివార్డ్ దొరికిందనమాట. 800 పాయింట్స్ మనం స్టాప్ లాస్‌గా తీసుకుంటున్నాం. దానికి అగైన్స్ట్‌గా 1800 పాయింట్స్ మనం టార్గెట్‌గా ఇక్కడ పెట్టుకుంటాము. సో బీటీసీ ఏం చేసింది? డౌన్ సైడ్ మొమెంటం చేసింది. డౌన్ సైడ్ మొమెంటం చేస్తూ మనకి ఎంట్రీని ట్రిగ్గర్ చేసింది. ఎంట్రీ ట్రిగ్గర్ చేసిన తర్వాత స్ట్రెయిట్‌గా స్టాప్ లాస్‌ని పెట్టుకున్నాం అండ్ టార్గెట్‌ని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత కొంతవరకు బీటీసీ ఏం చేస్తుంది? డౌన్ సైడ్ మొమెంటం చేసింది. బట్ ఎస్ఎల్‌ని హిట్ చేయలేదు చూడండి. ఏ ప్రైస్ లెవెల్స్‌లో అయితే మనం ఎస్ఎల్‌ని పెట్టామో ఆ ప్రైస్ లెవెల్స్ అబోవ్‌నే బీటీసీ రివర్సల్‌ని చూపించింది. రివర్సల్‌ని చూపిస్తూ కొంతవరకు స్లోగా బిహేవ్ చేసినా కూడా మార్కెట్ చాలా స్ట్రాంగ్‌గా అప్‌సైడ్ మొమెంటం చేస్తూ టార్గెట్‌ని హిట్ చేసిందనమాట. సో ఒక్కసారి ప్రీవియస్ డే లో లెవెల్స్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత బీటీసీ డౌన్ సైడ్‌కే మొమెంటం చేయాలి అంటే ఈ లెవెల్స్‌ని రెస్పెక్ట్ చేస్తూ ఈ లెవెల్స్‌ని రీటెస్ట్ చేస్తూ తర్వాతనే డౌన్ సైడ్ మొమెంటంని కంటిన్యూ చేయాలి. ఈ లెవెల్స్ అబోవ్ వెళ్ళిపోయింది అంటే ఈ ప్రీవియస్ డే లో ఏదైతే ఉందో దీనికి సిగ్నిఫికెన్స్ అనేది చాలా రెడ్యూస్ అయిపోతుంది. దీన్ని బేస్ చేసుకొని మనం ట్రేడ్స్‌ని ప్లాన్ చేసుకోకూడదు. ఒకటి లాంగ్ ఆపర్చునిటీ ఉండింది అంటే దాన్ని ప్లాన్ చేసుకోవాలి. అదర్‌వైజ్ సెల్ సైడ్ మాత్రం ట్రేడ్స్‌ని ప్లాన్ చేసుకోకూడదు. సో ఈ ప్రైస్ లెవెల్స్‌లో ఎవరైతే సెల్ చేశారో వాళ్ళందరికీ మార్కెట్ కొంతవరకు డౌన్ సైడ్ మొమెంటం చూపించి ఎస్ఎల్ హంటింగ్ కోసం అప్ సైడ్‌కి వెళ్ళిపోయిందన్నమాట. సో నెక్స్ట్ టైం మీరు బిట్‌కాయిన్‌లో ప్రీవియస్ డే హై అండ్ ప్రీవియస్ డే లో లెవెల్స్ నియర్ బై ట్రేడ్స్‌ని ప్లాన్ చేసుకునేటప్పుడు ఈ పాయింట్‌ని గుర్తుపెట్టుకోండి. ఈ ట్రేడ్‌లో ఎండ్ ఆఫ్ ద డే నాకు $200 మొమెంటం దొరికింది. ఇన్ బిట్వీన్‌లో సేఫ్ ట్రేడర్స్‌కి కూడా నేను ఎగ్జిట్‌ని చెప్పేసాను. ఈ ప్రైస్ లెవెల్స్‌లో 1000 పాయింట్స్ దొరుకుతుంది. ఈ ప్రైస్ లెవెల్స్‌లో సేఫ్ ట్రేడర్స్ ఎగ్జిట్ చేసుకోండి అని. బట్ నాకు కాన్ఫిడెన్స్ ఉండింది కాబట్టి నేను 1800 పాయింట్స్ వరకు ట్రేడ్‌ని హోల్డ్ చేసి ఒక మంచి మొమెంటంని క్యాప్చర్ చేయడం జరిగింది. ఇలాంటి క్రిప్టో రిలేటెడ్ అప్డేట్స్‌ని మన క్రిప్టో కమ్యూనిటీలో ఎవ్రీడే అప్డేట్ చేస్తూ ఉంటా. ఎప్పుడెల్లా హై ప్రాబబిలిటీ సెటప్ ఉంటదో లేదా టీఆర్టీ ఇండికేటర్ ఎప్పుడైతే మనకి సిగ్నల్‌ని ఇస్తదో అప్పుడు ఇమ్మీడియేట్‌లీ నేను కూడా ట్రేడ్‌ని ప్లాన్ చేసుకొని మన కమ్యూనిటీలో అప్డేట్ చేయడం జరుగుతుంది. సో మన క్రిప్టో కమ్యూనిటీలోకి మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉన్న డెల్టా ఎక్స్‌చేంజ్ యొక్క అకౌంట్‌ని మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసుకున్న తర్వాత సింపుల్ 2 స్టెప్స్‌ని మీరు ఫాలో అయ్యారు అంటే మిమ్మల్ని క్రిప్టో కమ్యూనిటీలోకి యాడ్ చేయడం జరుగుతుంది. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి.